హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. రోజు రోజుకి ప్రపంచంలో వింత వింత సంఘటనలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే మనకు తెలిసిన సంఘటనలు ఏంటంటే ఆడవాళ్ళపై అత్యాచారాలు, చిన్నపిల్లలపై కూడా అత్యాచారాలు, ఒక్కొక్కసారి ముసలి వాళ్ళపై కూడా అత్యాచారాలు మనం వింటున్నాం. అలాంటి సంఘటనల గురించి అలాగే ఒక్కొక్కసారి మగాడిపై మగాడు కూడా అత్యాచారం చేసిన సంఘటనల గురించి కూడా విన్నాం. ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో సీతారామయ్య అనే వ్యక్తికి సంబంధించిన గేదెపై కొందరు వ్యక్తులు గంజాయి మత్తులో మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ విషయం ఏంటంటే క్షుణ్ణంగా తెలుసుకుంటే రాత్రి 9 గంటల తర్వాత ఆ గేదెకి ఆయన గడ్డి వేసి పాలు పిండుకొని వెళ్ళిన తర్వాత కొందరు వ్యక్తులు అదే ఏరియాకి తోకలపూడి గ్రామానికి సంబంధించిన వ్యక్తులు గంజాయి తీసుకొని మద్యం బాగా సేవించి ఎక్కడైతే ఆ గేదె దగ్గరికి వెళ్ళి దాని 4 కాళ్ళు కట్టేసి అక్కడున్న వ్యక్తులందరూ దానిపై అత్యాచారానికి పాల్పడ్డారని సీతారామయ్య వ్యక్తి పోలీసులకు తెలపడం జరిగింది. పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఇప్పటివరకైతే వారి ఆచూకైతే తెలియలేదు. అలాగే ఆ గేదెకి పశువు డాక్టర్తో వైద్యం చేయించి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు సీతారామయ్య అనే వ్యక్తి. చూడండి, ప్రపంచంలో రోజు రోజుకి ఎలాంటి విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గంజాయి బాగా విస్తరించి ఎవరు ఏం చేస్తున్నారో ఆ మత్తులో అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. అసలు ఆ మత్తులో వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. ఈ విషయంపై పోలీసులు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. ఎంత వీలైతే అంత తొందరలో ఆ వ్యక్తుల్ని పట్టుకొని శిక్షిస్తామని మీడియాకైతే తెలపడం జరిగింది. పోలీసులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళని పట్టుకొని వారికి తగిన శిక్ష విధించాలని కోరుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.